హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అన్‌స్టాపబుల్. ఈరోజైతే సింపుల్‌గా సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చేయడం చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం నానబెట్టిన సగ్గుబియ్యం, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి. దీనికోసం నేను సగ్గుబియ్యం ఓవర్‌నైట్ సోక్ చేసి పెట్టుకున్నానండి. నార్మల్‌గా అయితే 3-4 అవర్స్ సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెము పసుపు యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్. ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేశాను. సో, ఇలా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత దీని మీద కొత్తిమీర యాడ్ చేసుకుంటే వేడి వేడి సగ్గుబియ్యం ఉప్మా రెడీ ఫ్రెండ్స్. ఇది చాలా బావుంటుంది. టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.